అనుకుంటే పార్టీలే తిరగాలంతే. అవును, వైసీపీ సీరియస్ గా అయితే ఫోకస్ చేయాలి దీని మీద, ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలు పెట్టారేమో, అందుకే ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా తీసింది బెంగాల్ కూడా కాదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. 60 లక్షలు బెంగాల్లో తీసింది, 90 లక్షలు తీసేసింది తమిళనాడు. అత్యధికంగా తీసినటువంటి రాష్ట్రాలు కేరళ తీసేశారు, బెంగాల్ కంటే ఎక్కువ. తమిళనాడు తీసేశారు, ఉత్తరప్రదేశ్ లో తీశారు, 1,80,00,000 ఓట్లు తీశారు అక్కడ. అట్లాగా ఉన్నాయి లెక్కలు. కానీ అధికార మార్పిడి అయితే జరుగుతుంది కదా సార్, దాని మీద ఈ ఎఫెక్ట్ లేదనుకోవాలి, సర్ ఎఫెక్ట్ ఉండదు. అట్లాగని చెప్పడానికి ఏముండదండి. ఉన్న వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం తప్పించి దొంగ ఓట్లతో గెలిచే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అదే కదా, దొంగ ఓట్లతో గెలిచే వాళ్ళు దెబ్బతింటారు గ్యారెంటీగా. అదే కదా, ఒక రకంగా దొంగ ఓట్ల రాజకీయాలకి చెక్ అయితే పడుతుంది, కనీసం 20-30% ఇంపాక్ట్ పడుతుంది. అబ్బా, రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి సర్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఉంటుంది నిజంగా ఇప్పుడు వేసుకుంటున్న లెక్కలు, ఈ 25 లక్షలు 30 లక్షలు ఓట్లేనా?